హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటి అంటే సుచరిత అక్క వాళ్ళ హస్బెండ్ నాగేంద్ర నది బర్త్డే అన్నమాట. సో అక్క వాళ్ళ వెడ్డింగ్ అయ్యాక ఇది ఫస్ట్ బర్త్డే అని చెప్పేసి కొంచెం గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి అనుకోండి. ఇంకా దానికి కావాల్సిన డెకోర్ ఐటమ్స్ అన్ని సాయన్న తీసుకొచ్చేసాడు అనమాట. ఇంకా వరుణ్ సాయన్న కలిసి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటది అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు మార్నింగ్ నుంచి డెకోర్ స్టార్ట్ చేశారనమాట. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఆ డెకోర్ మొత్తం ఎలా టర్న్ అవుట్ అయిందో తెలుస్తుంది. ఇంకా ఇక్కడైతే అక్క కొన్ని గిఫ్ట్స్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసింది అనమాట. ఇంకా అవి ప్యాక్ చేయడానికి అని చెప్పి ఇంట్లో ఉన్న కార్డ్బోర్డ్స్ యూజ్ చేసి గిఫ్ట్ ర్యాపర్స్ తో ప్యాక్ చేస్తున్నారు. ఇంకా అందరం కలిసి అలా మాట్లాడుకుంటూ ఈ ప్రిపరేషన్స్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ఒక్కరే చేస్తే కష్టంగా అనిపిస్తుంది కదా, ఇలా అందరం కలిసి చేసుకుంటే అంత కష్టం అనిపించదు. మెరిండా ఈ కేక్ స్టాండ్ కొంచెం ప్లెయిన్ గా అనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పి రిబ్బన్ తో బౌస్ లాగా చేసి దానికి పేస్ట్ చేస్తున్నాం అనమాట. గిఫ్ట్స్ ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా హ్యాపీ బర్త్డే బ్యానర్ ఏ కలర్ ది సూట్ అవుతుంది అని చెప్పి ఒక 2-3 పెట్టి చూస్తున్నాం అనమాట. ఇంకా కర్టన్స్ కూడా ఏ కలర్ సెట్ అవుతుంది అని చెప్పి చూస్తున్నాము. ఫస్ట్ అయితే వైట్ కర్టనే పెట్టేద్దాం అనుకున్నాం, డీసెంట్ గా ఉంటది, ఇంకా డెకోర్ ని కొంచెం బాగా ఎలివేట్ చేస్తుంది అని చెప్పి ఇంకా తర్వాత ఈ బ్లూ కర్టన్ ప్రింట్స్ తో కొంచెం బాగా అనిపించింది అనమాట. సో ఇది కూడా పెట్టి ఎలా ఉంటుందో చూస్తున్నాము. మళ్ళీ వైట్ కర్టనే పెట్టేశారు అనమాట. ఇక్కడ బెలూన్స్ కి ఎయిర్ ఫిల్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే రింగ్ స్టాండ్ మొత్తం బెలూన్స్ పెడదాం అనుకున్నాము. తర్వాత హాఫ్ బెలూన్స్ పెట్టి హాఫ్ ఫ్లవర్స్ హ్యాంగ్ చేద్దాం అనే థాట్ వచ్చింది అనమాట. సుచరిత అక్క వాళ్ళ నాన్నమ్మ గాయస్, వాళ్ళ హస్బెండ్ సుచరిత అక్క గాయస్, ఇది వనిత గాయస్ మీ యూట్యూబర్, ఇది వరుణ్ మింజూర్ గాయస్. మేము హ్యాంగ్ చేద్దాం అనుకున్న ఫ్లవర్స్ అయితే ఇవే అనమాట. ఇంకా ఫైనల్ గా బెలూన్స్ ఇంకా ఫ్లవర్స్ అయితే హ్యాంగ్ చేసాము. ఇంకా స్టాండ్ డెకోర్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఒక్క హ్యాపీ బర్త్డే బ్యానర్ పెట్టేసి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. బ్లాక్ బ్యానర్ పెడితే బాగా ఎలివేట్ అవుతుంది, అది బాగా కనిపిస్తుంది అనుకున్నాము. సాయన్నకేమో సిల్వర్ ది నచ్చింది అనమాట, సిల్వర్ పెడదాం అన్నాడు. ఇంకా మళ్ళీ బ్లాక్ కే వచ్చి దాన్ని ముందు పెట్టాలా వెనకాల నుంచి పెట్టాలా అని చెప్పి మాతో ఆర్గ్యూ చేస్తున్నాడు అనమాట. మేమైతే ముందు పెడితే అదే బాగా కనిపించాలి కాబట్టి ముందు పెట్టాలి అని చెప్పాము. సుచరిత అక్క, నేను, వరుణ. సాయన్న మాత్రం వెనకాలే పెట్టాలి అని చెప్పి వాదిస్తున్నాడు అనమాట. ఇంకా మళ్ళీ మేము చెప్పిన ప్లేస్ లో సాయన్న చెప్పిన ప్లేస్ లో 2 ప్లేసెస్ లో పెట్టి చూపిస్తున్నాం అనమాట. వెనక పెడితే బర్త్డే మొత్తం కవర్ అయిపోతుంది, అసలు కనిపించట్లేదు ఫ్లవర్స్ హ్యాంగింగ్ వల్ల. సో ముందు పెడితే బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. ఇంకా ఫైనల్ గా ఆ బ్యానర్ ని పైనే పెట్టేశాము. ఇక్కడ కేక్ స్టాండ్ కి స్ట్రింగ్ లైట్స్ అటాచ్ చేస్తున్నారు. మార్నింగ్ 11 కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 to 6:10 మధ్యలో మొత్తం కంప్లీట్ అయిందనమాట. అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.